విష్ణుకుమార్ రాజు గారు 2 నిమిషాల్లో కంక్లూడ్ చేశారు. యాక్చువల్గా రెండోసారి అవకాశం లేదు, అంటే మీరు మళ్ళీ పార్టీ ఇదంతా మొదలు పెడతారని చెప్పి అవకాశం ఇస్తున్నాం. 2 నిమిషాలు. అధ్యక్ష, మంత్రి గారు మా మంత్రి గారు అధ్యక్ష, మా మంత్రి గారు ఉన్నప్పుడు నాకు ఇవ్వకపోతే మొదలు పెడతాం. సంబంధం అధ్యక్ష 3 మినిట్స్లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే రివైజ్డ్ బడ్జెట్ కంటే ఈసారి 1669 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది అధ్యక్ష. సుమారు 19,306 కోట్లు వచ్చింది. చాలా డబ్బు ఉంది మంత్రివర్యులకి, కానీ ఆయన చేయవలసిన పనులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఏంటంటే కేజీహెచ్ గురించి, నేను విశాఖపట్నం గురించి అక్కడి నుంచి వచ్చాము కాబట్టి అధ్యక్ష, కేజీహెచ్లో ఇదివరకు శాంక్షన్ బెడ్ స్ట్రెంత్ 1070 అధ్యక్ష, అంటే 1070 మందికి అఫీషియల్ శాంక్షన్ బెడ్స్ అధ్యక్ష. కానీ 2500 వరకు ఇప్పుడు వాడటం జరుగుతుంది అధ్యక్ష. కానీ స్ట్రెంత్ మాత్రము ఎవరైతే అపాయింట్మెంట్స్ కానీ ఏదైనా పాత పద్ధతి 1070 ప్రకారమే ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో కూడా ఇంకా షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ స్టాఫ్ అయితే అధ్యక్ష, స్టాఫ్ నర్సెస్ 701 శాంక్షన్ అధ్యక్ష, కానీ ఉన్నది మాత్రము 619. అట్లాగే హెడ్ నర్సెస్ 72, ఉన్నది మాత్రం 39 అధ్యక్ష. ఈ విధంగా చూస్తే అధ్యక్ష, యాజ్ పర్ ద నామ్స్ ఫంక్షనల్ బెడ్స్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే అధ్యక్ష 3700 మంది కావాలి అధ్యక్ష యాక్చువల్గా అయితే. కానీ ఉన్నది కూడా చాలా తక్కువ ఉంది, కాబట్టి ఎంతో కొంత ఇంప్రూవ్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు నేను కోరుకుంటున్నాము అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఏపీఐఏసీ ద్వారా అధ్యక్ష విశాఖపట్నంలో హెల్త్ సిటీలో హాస్పిటల్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. కన్సెషనల్ రేటు తోటి హాస్పిటల్స్కి ల్యాండ్స్ కేటాయించి దాంట్లో ఉన్న కండిషన్స్ పేద ప్రజలకి 10% ఫ్రీగా చేయాలి, 15% బెడ్స్ కూడా ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే అధ్యక్ష, వాళ్ళు ఇవేమీ ఫుల్ఫిల్ చేయటం లేదు. కనీసం ఎన్టీఆర్ వైద్య సేవది కూడా వాళ్ళు పథకంలో వాళ్ళు చేరట్లేదు అధ్యక్ష. అంటే ఎంత కేర్లెస్నెస్ ఉందా అనేది తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎవడైతే కన్సెషనల్ రేటు తోటి ప్రభుత్వ భూములు తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వారు చేరవలసిన అవసరం ఉంది. అట్లాగే ఊరికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను అధ్యక్ష. అపోలో హాస్పిటల్స్ కూడా చేరలేదు అధ్యక్ష. అట్లాగే కేర్ హాస్పిటల్ కూడా చేరలేదు అధ్యక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 ఉంటాయి. ఒకటేమో విశాఖపట్నం సిటీలో ఒకటి ఉంటుంది అధ్యక్ష, హెల్త్ సిటీలో ఒకటి ఉంటుంది. ఇక్కడేమో మామూలుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య వైద్య సేవలో పథకంలో వీళ్ళు ఉండరు అధ్యక్ష. అక్కడ హాస్పిటల్లో ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అంటే మీరు అక్కడికి వెళ్ళమంటారు. సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని రెక్టిఫై చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎవరికైతే వైద్యం చేయించుకున్న తర్వాత విపరీతమైన బాధలు బాధేస్తున్నారు అధ్యక్ష, బిల్లుల రూపంలో దారుణమైన బాధలు బాధేస్తామంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. తప్పనిసరిగా దానికి ఒక మ్యాండేటరీ మెకానిజం ఉండాలి, అప్పీల్ సిస్టమ్ ఉండాలి. ఇక్కడ మన ప్రతిదానికి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మన లోవర్ కోర్టులో ఏదైనా మనం కోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది, ఈ కోర్టు కాకపోతే నెక్స్ట్ కోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది. ఆ విధంగా అప్పీల్ మెకానిజం లేకుండా వాళ్ళు ఎంత కావాలంటే అంత అది వేసేస్తే తప్పనిసరిగా కడితేనే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనికి గౌరవ మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటే అధ్యక్ష. అలాగే 108 అంబులెన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి అధ్యక్ష. మన విశాఖపట్నానికి తాకిడి ఎక్కువైపోయింది, వివిఐపీస్ ఎక్కువ వచ్చేస్తున్నారు అధ్యక్ష. అందుకు ఆ వివిఐపీస్ వచ్చేసిన వెంటనే ఒక అంబులెన్స్ పెట్టేస్తున్నారు అధ్యక్ష. ఉన్నవి ఏమో తక్కువ. అసలు కేజీహెచ్లో ఎవరినో ఒక పేషెంట్ని ఒక వార్డు నుంచి వేరే వార్డుకి షిఫ్ట్ చేయాలంటే లేదు అధ్యక్ష. చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అధ్యక్ష మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష, అవి కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఎందుకంటే తక్కువ, వెరీ లిమిటెడ్ ఉన్నాయి. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్ గారు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి బోల్డ్ డబ్బులు వచ్చినాయి కాబట్టి, కోట్లాది రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయినాయి కాబట్టి దయచేసి ఆ 108 తర్వాత మహాప్రస్థానానికి ఆ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మా గౌరవ మంత్రివర్యుని కోరుకుంటే అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి వారు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా తీసుకెళ్తాను. కొన్ని హాస్పిటల్స్ శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం అధ్యక్ష. మీ మంత్రి గారు గతంలో ఈ సమస్య కూడా చెప్పారు, సాల్వ్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గారు